అది తానే ఇస్తుందో తప్పుకే ఇస్తుందో నవ్వా నవ్వా దాని సోలెంత చిన్నగున్నదో నవ్వా. అయ్యా నువ్వో మాట అంటే నాకో మాట గిట్టనే మనోళ్ళకి ఒక్క కొడుకును కన్నోళ్ళ బతుకు, మరి ఒక్క కొడుకును కన్నోళ్ళ బతుకు చెప్తే ఎట్లా అంటే మరి సావుకారమ్మ సావుకారి గర్భాన ఒక కొడుకు వచ్చింది. ఆ కొడుకు వచ్చినాక 5 ఏళ్లకు ఆ సావుకారికి ఏదో గాసారి నక్కువ సావుకారి కాలం అయింది. సావుకారి కాలం అయిపోతే ఈ సావుకారమ్మ ఏం చేసింది, అయ్యో నా భర్త చచ్చిపోయా నాకు ఒక్క కొడుకు, ఆయన ఆ కొడుకును కట్టం చేసి ఆయన కట్టం చేసి కాని కట్టం చేసి ఆ కొడుకును అంత ముద్దుగా దాడి పెద్ద చేసుకున్నది. కొడుకును 20 ఏళ్ళ కొడుకుని చేసింది, మంచిగా అమ్మాయిని తీసుకొచ్చింది. నాకు కోడలు కాదు కన్న బిడ్డలో చూసుకుంటే నాకు ఇక బిడ్డ లేదు కదా నాకు ఒక్క కొడుకే అని మరి ఆ కొడుకు పెళ్లి చేసి కోడలు కన్న బిడ్డ కంటే మిన్నుగా చూసుకుంటాను. ఇక నాకు బిడ్డ కాదు నాకు కోడలు కాదు నాకు బిడ్డే, నాకు ఒక్క కొడుకేనా నా భర్త చచ్చిపోయి భూమి సంపాదించింది జాగా సంపాదించింది మంచిగా వ్యవహారాస్తుంది చేసింది. ఇక అంత ముద్దుగా అరుచుకున్నది. ఇక ఇల్లు సంసారం ఆ కోడల చేతుల్ని పెట్టి నాకు ఎవరు తినటోళ్ళు అని ఇల్లు సంసారం ఆ కోడలకి అప్ప చెప్పింది, మంచిగా అంత ముద్దుగా కన్న బిడ్డలో చూసుకున్నది. ఓనాడు గాసారం నాకు ఆ సావుకారమ్మ కాలం సావుకారమ్మ కాలం అయితే ఈ సావుకారమ్మ కోడలు అత్త తలాపు కూర్చున్నది. దాని కంటికి నీరే వస్తుంది. ఇక పాపంగా పలానా వచ్చినట్టు ఆ వాడ తత్తి వాడ కెరకైతే అందరు చూడబోరా మంది చూడలేని వాళ్ళు సావుకారమ్మ కోడలు చూస్తారు. కుయ్యి అంటే ఎరకాయ అంటే చూడలేని మంది అంటారు దీనికే ముట్టింది పడ్డే ఉన్నది దాని కంటి నీరే వస్తలేదు. చూడలేని నువ్వుకుంటారు వాళ్ళు మాట్లాడరా దీనికే ముట్టింది పడ్డే ఉన్నది బిడ్డ కంటే కోడల కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నది, కోడలలో చూసుకునే బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నది. దానికి ఇంత కూడా కంటి నీరు వస్తలేదు చూడలేని మంది తలో దిక్కంట అంటే దానికి ఇచ్చేది అనిపిస్తాను. నాకు దుఃఖం వస్తలేదా మంది పోవడం అనిపిస్తాను. వచ్చే ఎట్లా కాదానికి ఆ రోడ్డు దిగిలేయింది. రోడ్డు దిగిలేని వాళ్ళు మాదిగోళ్ళ ముసలామే కొడుకు పట్టుకొని కొయ్య పోతాను పొలాలలో. అమ్మ మనం ఎడు పోతాను అని అడిగింది. అయితే బిడ్డని కొయ్య పోతాను అన్నది. కొయ్య పోతే ఎంత ఇస్తారు అమ్మ నీకు అంటే నాకు అడ్డడాన్ని వాటిలు పెడతారు అన్నది. అడ్డడి వద్ద పోతాక పోతా ముసలేనా పేడు వాటి ఇస్తామా అత్తకాడు ఎక్కువ ఎవరికైనా మరీ నచ్చాలంటే ఆశపడదా? ఏంది పొద్దుక ఆ ఒడ్డు ఎక్కాలి ఈ ఒడ్డు దిగాలి ఎండలో పొలం పోయాలి తూడు వడ్లు వస్తారని అడ్డడి వడ్ల కంటే తూడు వడ్లు ఎక్కువ వస్తారని బుత్తాలు చెవు దానివల్ల నాకు ఏడుతారు అనుకున్నా ముసలి. అత్త బావ అన్నది ఏం చేసింది కొడగడ వారేసింది వచ్చి నా కొంటోళ్ళ సావుకారమ్మ తలా కూర్చుంది. ఇక ముసలి ఏడుతా ఏమని ఎత్తుంది ఆ ముసలి. ఇది దానమైనాకనే ఇస్తుందో దానం కాక ముందే ఇస్తుందో నవ్వా నవ్వా అది దానమైనాక దినాలన్నా వెళ్ళొద్దా అంటుందో ఏమో నవ్వా నవ్వా అది తానే ఇస్తుందో తప్పుకే ఇస్తుందో నవ్వా నవ్వా దాని సోలెంత చిన్నగున్నదో నవ్వా దాని కూలి ఎక్కడ వాళ్ళని దాని కూలి కొరకే ఏడుస్తాను. అదే మన కడుపున ఎద్దులో గుడ్డిలో మనకు బిడ్డ ఉడితే నన్ను గిట్టవమ్మని సాగదు నువ్వు రాంగ నన్ను గిట్టరమ్మని సాగదు అనివే అమ్మా అని అడవిళ్ళ పెంట మీద కోడిలవి గింజలేరుగా బుక్కినట్టు అల్లించుకుంటా ఏడ్చే లోకం వల్ల ఏడుతున్నాయ్యా. ఒక్క కన్ను కాదు ఒక్క ఎత్తు ఎముతం కాదు ఒక్క తీర బండి కాదు ముక్కు పోగు సొమ్ము కాదు 30 రూపాయలు ముళ్ళ కాదు ఒక్క కొడుకు కాదు పొద్దుగాలు లేచి దంగమయ్య పుట్టానికని ఇంటి ముంగడికి వస్తే పుట్టుకొట్టు రాలు చేత దానం చేస్తే దంగమయ్య తోళ్ళ పూలయ్యి కురిసినాయి ఆట. అది అరటి కొట్టు రాలు చేత దానం చేస్తే అగ్గాయి కురిసిందాట.